దేవుని స్తుతిస్తా ఉన్నాను. మనందరం కలిసి ఈ సమయంలో మన చేతిలో ఉన్నటువంటి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన అవగాహనని మనము ఆహ్, తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి ఆహ్, ఒకసారి మనందరం గత వారాల నుంచి 4 వారాల్లో మనం దేవుని గ్రంథాన్ని బిబ్లియాలజీ అంటే ఏంటి అని, ఆ బిబ్లియాలజీ యొక్క ఉపోద్ఘాతం, అసలు బైబిల్ అనే పేరు ఎలా వచ్చిందో మనం నేర్చుకున్నాం. సో సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడు మనము రెవల్యూషన్ గురించి చూసాం. అంటే ప్రత్యక్షత, దేవుడు తనను తాను ఎలా వెల్లడి చేసుకున్నాడు గుర్తుంచుతాం. దేవుడు కనుక తనను గురించి తాను చెప్పకపోయి ఉంటే మనకు అసలు తెలిసేదే కాదు. దేవుడు గనక తన గురించి తాను వెల్లడి చేయకుండా ఉంటే మనకు అసలు తెలిసేదే కాదు. అందుకనే దాన్ని అపోకలిప్స్ అని పిలువబడింది. దాన్ని రెవల్యూషన్ అని కూడా పిలువబడింది. సో తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ప్రత్యక్షతలో సాధారణమైన ప్రత్యక్షత, విశిష్టమైన ప్రత్యక్షత. దేవుడు సాధారణమైన ప్రత్యక్షత అనే విషయాన్ని చూస్తున్నప్పుడు దేవుడు సృష్టి ద్వారా తను తాను వెల్లడి చేసుకుంటున్నాడు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి విషయాల ద్వారా, ప్రకృతి ద్వారా, మానవులకు మేలు చేయడం ద్వారా, అనేకమైన విషయాల ద్వారా దేవుడు తను తాను వెల్లడి చేసుకుంటున్నాడు. అలాగే దేవుడు తనను తాను అనేకమైన రీతులుగా వెల్లడి చేసుకునే క్రమంలో సృష్టి ద్వారా, అలాగే ప్రొవైడెన్స్ ద్వారా, అట్లాగే మనం చూస్తా వచ్చినప్పుడు మనస్సాక్షి ద్వారా తను వెల్లడి చేసుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడా అని రుజువు ఏంటంటే, ఒకసారి అంతరంగంలోకి తొంగి చూడయ్యా నీకు అర్థమైద్ది అని చెప్పొచ్చు అనమాట. సో దేవుని ఉనికి, దేవుని ప్రత్యక్షత మనం అనుభవిస్తున్న సృష్టిలో, మనం చూస్తున్న సృష్టిలో ఉంది. మనం అనుభవిస్తున్నటువంటి మేలులు చూస్తా ఉన్నప్పుడు వాటి ద్వారా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుని ప్రత్యక్షత మనలోకి తొంగి చూసుకున్నప్పుడు మనకు తెలుస్తా ఉందన్నమాట. సో ఈ ప్రత్యక్షతని, దేవుని గురించినటువంటి ఈ సంగతులన్నిటిని ఇప్పుడు మనకి, అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఇలా రివీల్ చేసుకుంటున్నాడు. అయితే దేవుడు తన గురించి తాను ప్రత్యేకంగా తన ఉనికిని గురించి, తన యొక్క అత్యున్నతమైన ప్రణాళికను గురించి, తన ప్రజల జీవితాల్లో తాను జరిగించిన కార్యాలను గురించి, తన ప్రజల పట్ల తనకున్న అత్యున్నతమైన ప్రణాళికలన్నిటినీ దేవుడు రివీల్ చేస్తా వచ్చాడు. ఇప్పుడేంటంటే ఒక రివీల్ చేయబడిన ఈ విషయం, ప్రత్యక్షపరచబడిన ఈ విషయాన్ని లేఖనంగా మనం, లేకపోతే మనకు భద్రపరిచి అందించబడింది. మనం చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్పెషల్ రెవల్యూషన్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తను వెల్లడి చేసుకున్నాడు. యేసుక్రీస్తు నందు దేవత్వం యొక్క సర్వసంపూర్ణత వెల్లడి చేయబడింది. అలాగే లేఖనాల ద్వారా దేవుడు తను వెల్లడి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రత్యక్షతనంతటిని మనం చూస్తా ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షతనంతటిని కూడా రాయబడి, లేకపోతే మనకు అందించబడాల్సిన అవసరం ఉంది. అందుకని దేవుడు ప్రేరణ, దైవ ప్రేరణ, దైవావేశము అనే విషయం మనం చూస్తాం. ఇన్స్పిరేషన్ అనే విషయం మనం చూస్తా ఉన్నప్పుడు మనకి ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క భాషని వాడుకున్నాడు. అందులో ఏ అక్షరం రాయాలో, ఏ పదం రాయాలో, ఎక్కడైతే మనము చూస్తా ఉన్నప్పుడు పొల్లు కామాతో సహా దేవుడు తన ఆధ్వర్యంలో, దేవుడు తన పర్యవేక్షణలో రాపించాడు. మనం చూస్తూ ఉన్నప్పుడు దైవావేశం దగ్గరకు వచ్చినప్పుడు మనం 4 పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటంటే సూపరింటెండెంట్, ఆయన పర్యవేక్షించాడు. అట్లాగే కంపోజ్డ్, ఆయన కూర్చే విషయంలో ఆయన వారికి సహాయం చేశాడు. అంతేకాకుండా పొరపాటు లేకుండా ఆయన సహాయం చేశాడు. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నప్పుడు ఇదంతా కూడా వెర్బల్, ఈ ఇన్స్పిరేషన్ అంతా కూడా, ఈ దైవావేశం అనేది ఇప్పుడు మన చేతుల్లో తెలుగు బైబిల్ ఉంది కదా, దీనికి సంబంధించిందంటే కాదు. ఇట్ ఆల్ రిలేట్స్ టు ద ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్, మూల గ్రంథాలకి పరిమితమైనది. కాబట్టి మూల గ్రంథాలు, లేకపోతే ప్రాథమికంగా దేవుడు హెబ్రీ, గ్రీక్ భాషలో ప్రథమ ప్రతులను రాపిస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ అనే విషయాన్ని మనం చూస్తాం, దైవావేశం అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు దైవావేశము, దేవుడు తన ఊపిరిని ఊదాడు. లేఖనాల్లో దేవుడు తన ఊపిరిని ఊదాడు. ఎలా అంటే
ఆ ఏ ఏ పదాలు ఎన్నుకోవాలో గ్రంథకర్తలకి సూచిస్తూ వచ్చాడు. అలాగే ఆ పదాలకి దేవుడు తన అధికారాన్ని ఇచ్చాడు. హి గేవ్ లైఫ్ టు ద వర్డ్స్. ఆ పదాల్లో తన జీవాన్ని ఊదాడు. అందుకని అవి ప్రభావవంతంగా, శక్తివంతంగా మానవుల జీవితాలను మార్పు చేయగలిగినట్లుగా దేవుడు లవ వాక్యాన్ని వాడుకుంటున్నాడు. వాక్యంలో తనను గురించినటువంటి వెల్లడి చేస్తా ఉన్నాడు. సో, ఈ సమయంలో మనం చూస్తున్నప్పుడు, మనము ఇన్‌స్పిరేషన్ గురించి మనం చూస్తున్నప్పుడు, ప్లీనరీ వెర్బల్ ఇన్‌స్పిరేషన్ అనేది ప్రతి క్రైస్తవుడు లేదా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి మనందరి యొక్క ప్రాథమికమైన విశ్వాసం. వెర్బల్ అంటే అక్షరము, పొల్లు, పదము, లైను, పారాగ్రాఫు, అధ్యాయం, పుస్తకం. వీటన్నిటి అలాగే పూర్తి గ్రంథానికి సంబంధించింది. అంటే పొల్లు, అక్షరంతో సహా దేవుడు రాపించాడు. ప్లీనరీ అంటే కంప్లీట్, సంపూర్ణమైనటువంటి శబ్దాలతో సహా దైవ ప్రేరణ అని పిలవచ్చు అనమాట. ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్. చాలా మంది క్రైస్తవులు దేవుని వాక్యం అంగీకరిస్తారు. వాళ్ళు ఏమంటారంటే బైబిలు దేవుని వాక్యం అంటారు. కాదు కాదు, బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అనేది వాస్తవం. అంటే బైబిల్ దేవుని వాక్యం అంటే ఇంకేమన్నా ఉందా? దేవుని వాక్యం అంటే కాదు కాదు, ఏది లేదు. బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి బైబిల్‌లో దేవుడు పొల్లు, అక్షరంతో సహా ప్రేరేపించి ఆ గ్రంథకర్తలని పర్యవేక్షిస్తూ ఈ కూర్చటంలోనూ, పొరపాటు లేకుండా రాయటంలోనూ ఆయన మూల గ్రంథాల విషయంలో చొరవ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్‌ని మనం ఫైనలైజ్ చేస్తా ఉన్నప్పుడు బాగా గుర్తించండి. మనం చూస్తున్నప్పుడు లేఖనాలన్నిటిలో సమాన దైవ ప్రేరణ ఉంది. సో, ఈ లేఖనాల్లో దైవ ప్రేరణ, ఆ లేఖనాల్లో దైవ ప్రేరణ లేదు అని చెప్పడానికి లేదు. 66 బుక్స్‌లో ప్రతి అధ్యాయంలో, ప్రతి వరుసలో, ప్రతి అక్షరంలో, ప్రతి పొల్లులో కూడా దైవ ప్రేరణ సమానంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. లేఖనాల్లో దైవ ప్రేరణ ఉంది. లేఖనాలు రాసిన వారిని ప్రభువు పర్యవేక్షిస్తూ వచ్చాడు. సో, ఇన్‌స్పిరేషన్ బిలాంగ్స్ టు ద స్క్రిప్చర్స్, నాట్ ద రైటర్స్. రాసిన వారికి సంబంధించింది కాదు దైవావేశం అనేది, రాయబడిన లేఖనాలకు సంబంధించింది. సో, ఈ పదాలన్నీ కొంచెం అర్థం అవ్వాలంటే దయతో బిబ్లియాలజీకి సంబంధించిన క్లాసెస్ వర్డ్ టు ద వరల్డ్ క్రియేషన్స్‌లో ఇప్పటివరకు జరిగిన పాఠాలను ఉన్నాయి. ప్రియమైన వారలారా, ఏదైనా పదాలు అర్థం చేసుకోవడానికి కష్టమవుతూ ఉన్నట్లయితే ఆ క్లాసెస్‌ని రిఫర్ చేయాలని ప్రభునామములో మనవి చేస్తూ ఉన్నాను. సో, లేఖనాలన్నిటిలో సమాన దైవ ప్రేరణ ఉంది. అన్నిటిని దేవుడు ప్రేరేపించి రాపించాడు. తర్వాత ఆధునిక మరియు తర్జుమాలకు గురించి కాకుండా హెబ్రీ, గ్రీకు భాషల్లో రాయబడిన ప్రథమ ప్రతులకు మాత్రమే వర్తిస్తుంది ఇది. చూసాం కదా! హెబ్రీ, గ్రీకు ప్రథమ ప్రతులకు మాత్రమే సంబంధించింది ఇది. తర్వాత ఎట్టి అబద్ధ బోధకు అవకాశం లేదు కానీ, ఉనికిలో ఉన్న అబద్ధ బోధలను తెలియజెప్తుంది. సో, ఇప్పుడు సాతానొచ్చి అబద్ధం చెప్పాడు. అంటే దేవుడు అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం ప్రాపిస్తున్నాడని కాదు. అంటే దేవుడు అబద్ధం అని కాదు గానీ, ఆయన అబద్ధ బోధలను తెలియజెప్పాడు గానీ, దాన్ని ఆమోదించట్లేదు. గుర్తుపెట్టుకుందాం. అబద్ధ బోధలను కూడా దేవుని వాక్యంలో ఎవరైనా అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని రాపించాడు. దట్ డజంట్ మీన్ హి ఈస్ అప్రూవింగ్. ఆయన దాన్ని ధృవీకరిస్తున్నట్టు, అంగీకరిస్తున్నట్టు కాదు గానీ, ఆ అబద్ధాన్ని సైతం తన ప్రజలకు తెలియజెప్పడంలో ఆయన ప్రేరణ ద్వారా సహాయం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత చారిత్రక, శాస్త్రీయ, ప్రవచన సంబంధమైన ఏ విషయాల్లో కూడా లోపరహితమైనది లేదా అక్షర సత్యం. ఈ దైవ ప్రేరణను మనం చూస్తా ఉన్నప్పుడు ఇందులో ఉన్నటువంటి చరిత్రకమైన విషయాలు, శాస్త్రీయమైన విషయాలు, ప్రవచన సంబంధమైన విషయాలు వీటన్నిటిలో కూడా ఈ లోపరహితమైనది. లోపాలకు ఆస్కారమే లేదు. సత్యం అంతే. ఆ తర్వాత ఈ ఇప్పుడు లూకా అనే వ్యక్తి నేను ఇంకా తరచుగా థరోగా నేను వెళ్ళి చూసి నేను అబ్జర్వ్ చేసి నేను రాస్తా ఉన్నాను అంటున్నప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇన్స్పిరేషన్ అనేది ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్ అనేది వ్యక్తిగత పరిశోధనను ఏమాత్రం నిరోధించదు, ఆపదు. దాని మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణకి ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్స్ కూడా లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరణని డిస్టర్బ్ చేయడం అనేది ఏం కాదనమాట. ఆ తర్వాత బైబిల్‌కి వెలుపలి విషయాలను ప్రస్తావించడాన్ని తిరస్కరించదు. సో, ఇప్పుడు రాస్తూ ఉన్నప్పుడు పౌలు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మీ కవీశ్వరులలో కొందరు అని బైబిల్ వెలుపలికి లేకపోతే లేఖనాల్లో అప్పటిదాకా ఉన్న లేఖనాలకు వెలుపల సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు దాన్ని ఏమాత్రం కూడా తిరస్కరించట్లేదు. ఆ తర్వాత
గ్రంథకర్త యొక్క రచనా శైలి, భాషా సంపదను నేనేనా? ఓకే. సో, గ్రంథకర్త యొక్క రచనా శైలి, భాషా సంపదను, తనకు తెలిసినటువంటి ఆ లాంగ్వేజ్‌ని ఏమాత్రం కూడా తిరస్కరించదనమాట. సో, ఆహ్, మనం గనక లూకా సువార్త చదువుతున్నప్పుడు అటాప్సీ అనే గ్రీక్ పదం వాడుతుంటాడు. అంటే పోస్ట్ మార్టానికి సంబంధించిన పదం. సో, అది ఎవరు వాడలేదు. లూకా మాత్రమే వాడతా వచ్చాడు. సో, ఇది తృణీకరించదనమాట. ఈ వెర్బల్ ఇన్‌స్పిరేషన్ లేకపోతే సంపూర్ణ శబ్ద దైవ ప్రేరణ అనేది. ఆ తర్వాత చిత్ర సంబంధమైన, సాదృశ్య సంబంధమైన విషయాలను మినహాయించదు. సో, ఆహ్, యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తా ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి సాదృశ్య సంబంధమైన క్రియలు చేస్తా ఉంటాడు. వాటిని మినహాయించదనమాట. అవి కూడా ఎలో చేస్తది దైవ ప్రేరణ అనే విషయం. తర్వాత అన్ని విషయాలు ఒకే చోట ఏకరీతిగా రాయాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు యాయిరు కుమార్తె గురించి మత్తయి సువార్తలో ఉంది. ఇంకొక సువార్తలో ఎక్కడైనా రాయబడి ఉన్నట్లయితే, ఇంకొక సువార్తలో ఉన్నట్లయితే, ఇవంతా కూడా ఒకే చోట రాయాల్సిన అవసరం లేదు. దేవుడు తన దైవాత్మ ప్రేరణని ఆహ్, రచయితలకు వివిధ అంటే వేరువేరుగా రాయటంలో ఆయన ఎలో చేశాడు అనే విషయం మనం గుర్తించాలి. తర్వాత దేవుడు మనకు అవసరమైన, మనము తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను చేర్చాడు. మిగతా విషయాలను మినహాయించాడు. సో, మన జీవితంలో మనకేది అవసరమో క్రైస్తవ విశ్వాసానికి, లేకపోతే దేవుని సేవించటానికి, దేవుని గురించిన అండర్‌స్టాండింగ్ రావటానికి అవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేర్చాడు. మిగతా విషయాలను మినహాయించాడు. మరి ఎప్పుడు తెలుసుకుందాం బ్రదర్ అంటే, ఎప్పుడు తెలుసుకుందామయ్యా, ఎప్పుడు తెలుసుకుందాం సిస్టర్ అంటే, మనము యుగయుగాలు దేవునితో కూడా ఉండబోతున్నాం. యుగయుగాలు దేవునితో కూడా ఉండబోతున్నాం. అప్పుడు మనం నేర్చుకుంటాం కొన్ని విషయాలు. సో, మామూలుగా అంటుంటారు బ్రదరు ఆహ్, అంటే ఆహ్, ఆదాము ఎందుకు ఆహ్, అవ్వని ఆహ్, గద్దించలేదు? లేకపోతే ఆదాము అవ్వని కొంచెం అరవాల్సిందే అంటుంటారు. ఒక అన్న అంటాడు యాడమ్ అండ్ మేడమ్ అంటారు. సో, మేడమ్ గారిని కొంచెం గద్దించే అసలు ఫ్రూట్ ఎందుకు తిన్నావు? అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు తెచ్చావని అరవాల్సింది కదా! అంటే విల్ గెట్ టు నో మనం నిత్యత్వానికి వెళ్ళినప్పుడు, మనం ప్రభువుని కలుసుకున్నప్పుడు మనతో పాటు ఉన్నటువంటి అనేక మంది భక్తులు మనం చూస్తాం. అలాగే దేవుని దగ్గర మన జీవితాల్లో జరిగిన అనేకమైన విషయాలకి మన దగ్గర రీజన్స్ లేకపోవచ్చేమో. మన జీవితాల్లో జరుగుతున్న అనేకమైన పరిస్థితులకు రీజన్స్ లేకపోవచ్చేమో గానీ, మనము దేవునితో కూడా వసిస్తూ ఉన్నప్పుడు, ఆ అక్షయమైన దేహాల్లో దేవునితో కూడా ఉంటా ఉన్నప్పుడు, మనము నేర్చుకోబోతా ఉన్నామనమాట. సో, ప్రియమైన వారలారా, మనకు అర్థమవుతా ఉంది సంపూర్ణ దైవ ప్రేరణ అనేది. సో, ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. దైవ ప్రేరణ, ఇన్‌స్పిరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మనము పేతురు రాసిన రెండవ పత్రిక 1 అధ్యాయం 21 వచనం చదువుతున్నప్పుడు, ఏలయనగా ప్రవచనం ప్రొఫెసీ ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ప్రేరేపిన వారై మూవ్డ్ అనే మాటను ఫెరోమెనై అనే పదం రాశాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు దీని యొక్క వెర్బ్‌ని మరలా కొత్త నిబంధనలో ఎక్కడ వాడాడు అంటే, అపోస్తల కార్యాలు 27 అధ్యాయం 15 వచనంలో. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం తెలుసుకుందాం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి నడవలేకపోయినందున ఎదురు నడిపించటం మాని గాలికి కొట్టుకొని పోతుంది. పౌలు తన జతపని వారు అందరూ కూడా ఇప్పుడు రోమాకి ఆహ్, అక్కడ జ్యుడిషియల్ కస్టడీ కోసం తీసుకెళ్ళిపోతా ఉన్నప్పుడు, అప్పుడు వారు అక్కడున్నటువంటి ద్వీపంలో కొట్టుకొని పోతా ఉన్నప్పుడు వారేమన్నారంటే, నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. లెట్ హర్ డ్రైవ్. అండ్ వెన్ ద షిప్ వాస్ కాట్ అండ్ కుడ్ నాట్ బేర్ అప్ ఇంటు ద విండ్, వి లెట్ హర్ డ్రైవ్. డ్రైవ్ అనే దగ్గర ఫెరో అనే ఒక వెర్బ్ వాడాడు. అంటే వీరు గాలి చేత ఓడ కొట్టుకొని వెళ్ళటానికి అనుమతించారు. అలాగని ఓడ కొట్టుకొని పోతా ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నా మంచు గడ్డకట్టుకుపోయినట్టు, లేకపోతే వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేనట్టు ఉండిపోయారా? అంటే వీళ్ళు యాక్టివ్‌గానే ఉన్నారు. వీళ్ళేమి కోల్పోలే. కానీ గాలి ఓడను కొట్టుకొని పోతా ఉన్నప్పుడు వీళ్ళు కూడా యాక్టివ్‌గానే వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్‌గా కొట్టుకొని పోవడానికి అనుమతించారన్నమాట. ఇన్ ద సేమ్ వే అదే రీతిలో ప్రియమైన వారలారా, ఆత్మదేవుడు పదాలు అంటే ఆ యొక్క ఆథర్స్ యొక్క లిమిటెడ్ నాలెడ్జ్‌లో ఆ యొక్క ఆహ్, గ్రంథకర్తలు తమ పరిమిత జ్ఞానంలో ఉన్నటువంటి పదాలు వారి యొద్దకు రాగా, ఆత్మదేవుని ఆధ్వర్యంలో ఉంటూ యాక్టివ్‌గా వారు తమ స్వతంత్రాన్ని లేకపోతే తమకున్నటువంటి ఆ
యొక్క ఫ్రీడమ్‌ని ఆ స్వేచ్ఛను పోగొట్టుకోకుండా ఆత్మ యొక్క పర్యవేక్షణలో ఆ పదాలు వాడుతూ, ఎక్కడ ఏ పదాన్ని, ఏ అక్షరాన్ని రాయాలో రాపించబడుతూ వచ్చారు. సో, ఇప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ యొక్క లేకపోతే పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో, పర్యవేక్షణలో వారు తమ యొక్క స్వేచ్ఛ హరించబడకుండానే ఆత్మ ఆధ్వర్యంలో ఉండి, ప్రభువు యొక్క మాటలని వారు దేవుడు ఏదైతే ఉద్దేశించి రాయించాలనుకున్నాడో దాన్ని రాస్తూ వచ్చారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎలాగైతే గాలి ఆ ఓడని కొట్టుకొని పోతా ఉంది కానీ, ఓడ లోపల ఉన్న వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు యాక్టివ్ గానే ఉన్నారు. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో, ఇక్కడ కూడా అదే రీతిగా అన్నమాట. సో ఇది సంపూర్ణ దైవ ప్రేరణ గురించినటువంటి సంపూర్ణ శబ్ద దైవ ప్రేరణ అని చెప్పొచ్చు. ప్లీనరీ వెర్బల్ ఇన్స్పిరేషన్. ప్లీనరీ అంటే కంప్లీట్, వెర్బల్ అంటే శబ్ద, లేకపోతే పొల్లు అక్షరంతో సహా, ఇన్స్పిరేషన్ అంటే దైవ ప్రేరణ అని మనం చూస్తా ఉన్నాం. సో ఇది దైవ ప్రేరణ గురించి మనం తెలుసుకున్న విషయం. సో ఇప్పుడు మనం ఒక వన్ ఆఫ్ ది క్వశ్చన్, మనం చాలా ఫస్ట్ సెషన్ నుంచి ఫోర్త్ సెషన్ వరకు కూడా మనము ఒక క్వశ్చన్ గురించి చూస్తా ఉన్నాం. ఎందుకు ఆదిమ ప్రతులు లేకపోతే ప్రథమ ప్రతులు హెబ్రీ, గ్రీకు భాషల్లో మాత్రమే రాయబడినాయి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. సో జాగ్రత్తగా కేర్ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. మనం చూస్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రథమ ప్రతులు ఏవైతే ఉన్నాయో, ఆదిమ ప్రతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాథమికంగా ప్రాథమికంగా రాయబడినటువంటి భాష హెబ్రీ, గ్రీకు భాష. గమనించండి ప్రియమైన వారలారా, హీబ్రూ భాషని సెమిటిక్ లాంగ్వేజ్ అంటారు. సెమిటిక్ లాంగ్వేజ్ అంటారు. మనం చూస్తా ఉన్నప్పుడు హీబ్రూ భాషలో ఒక రకంగా చెప్పాలంటే పాత నిబంధనలో 260 అంతా కూడా హెబ్రీ భాషలోనే రాయబడింది. సో ఆ మిగిలిన వచనాలు ఏ భాషలో రాయబడ్డాయంటే అరమాయిక్ భాషలో రాయబడినాయి. అరమాయిక్ భాషలో రాయబడ్డాయి. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం వల్ల నా వాయిస్ సరిగ్గా వినకపోతే మీరు వెంటనే ఒక మెసేజ్ చాట్‌లో పెట్టండి. ఎందుకంటే మీ వాయిస్ నాకు వినపడదు. సో ఇప్పుడు మనం చూద్దాం హెబ్రీ భాషలో రాయబడటానికి, పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడటానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? 268 వచనాలు ఎక్సెప్ట్ 268 వర్సెస్ ఆల్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్, రిటెన్ ఇన్ హీబ్రూ లాంగ్వేజ్ ఓన్లీ. అంటే మనకు అర్థమవుతుంది. మరి మిగిలినది ఏ భాషలో రాయబడింది? అరమైక్ లాంగ్వేజ్‌లో రాయబడింది. గమనించండి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు బైబిల్‌లో హీబ్రూ భాష గురించి ఎక్కడెక్కడ రాశారంటే, హీబ్రూ భాషని కనాను భాష అని యెషయా గ్రంథం 19 అధ్యాయం 18వ వచనంలో రాశారు. సో మీరు తర్వాత ఈ డాక్యుమెంట్ తీసుకొని చక్కగా ప్రాపర్‌గా మీరు స్టడీ చేయొచ్చు. ఇందులో హడావిడి ఏం లేదు. మీరు జాగ్రత్తగా కాన్సంట్రేట్ అవ్వండి చాలు. సో కనాను అనేది కానాన్ లేకపోతే కనాను అనేది ఒక భాష. కనాను అనేది ఒక భాష. మనం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 19 అధ్యాయం 18వ వచనంలో కనాను భాష అని రాయబడింది. సో తర్వాత మనము అబ్రహాము వాళ్ళ పితరులు అందరూ కూడా అడాప్టెడ్ దిస్ యాస్ దేర్ ఓన్ లాంగ్వేజ్. దీన్ని తమ సొంత భాషగా అంగీకరిస్తూ వచ్చారు. దీన్ని మనం చదువుతున్నప్పుడు యూదుల భాష అని ఎక్కడ చదువుతామో తెలుసా? రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనంలో, 18వ అధ్యాయం 28వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో యూదుల భాష అనే మాట చదువుతుంటాం. ఇంకొక మాట చెప్పాలంటే రెండవ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథం 36వ అధ్యాయం 11, 13 వచనాలు మనం చూస్తున్నప్పుడు యూద భాష అని ఉంటది. అని ఇంకొక చోటేమో యూదుల భాష అని, ఇంకొక చోటేమో యూద భాష అని రాయబడింది. సో 3 పదాలు వాడబడ్డాయి హెబ్రీ భాషకి. ఇప్పుడు మనం చూద్దాం ఎందుకు హెబ్రీ భాషని దేవుడు ఎన్నుకున్నాడు. హెబ్రీ భాషలో వేరియంట్స్ ఉన్నాయండి. 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఏన్షియంట్ హీబ్రూ ఆర్ బిబ్లికల్ హీబ్రూ ఆర్ క్లాసికల్ హీబ్రూ అనేది ఒకటి. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మోడర్న్ హీబ్రూ. బైబిల్ రాయబడతా ఉన్నప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు 20 కాన్సోనెంట్స్, వాళ్ళకన్నీ కూడా కాన్సోనెంట్సే ఉన్నాయి. అయితే ఆ కాన్సోనెంట్స్ ఉన్నప్పుడే రాశారు. మోడర్న్ హీబ్రూలో వొవెల్స్ కూడా ఉంటాయని
లాంగ్వేజ్ రాయబడింది. ఒరిజినల్ స్క్రిప్చర్స్ రాయబడ్డాయి. ఎప్పుడైతే వొవెల్స్ యాడ్ చేశారో దాన్ని మసూరి టెక్స్ట్‌లు అంటారనమాట. మసూరి టెక్స్ట్ అంటారు. ఓకే. దాన్ని తర్వాత కెనానిసిటీలో మనం చూస్తాము. ఇప్పుడు మనము ప్రస్తుతానికి హీబ్రూ భాషని ఎన్నుకోవటంలో దేవుని ఉద్దేశాన్ని ప్రాథమికంగా బైబిల్ ఎందుకు హెబ్రీ భాషలో రాయబడింది. పాత నిబంధన ముఖ్యంగా మనం చూస్తాం. మొదటి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎ పిక్టోరియల్ లాంగ్వేజ్. మనం చదువుతున్నప్పుడు మెటాఫోర్స్ ఒక రకంగా చెప్పాలంటే రిచ్ ఇన్ మెటాఫోర్స్ గురించి చెప్పడానికి ఎక్కువగా ఇది మనం చూస్తా ఉంటాం అనమాట. అంటే మనం ఏది చూసినా సరే మీరు పాత నిబంధనలో మనం చదువుతున్నప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను చూడండి. ఒక రకంగా చెప్పాలంటే స్టబాన్ అంటే మొండి పట్టుదలను గురించి చెప్పడానికి హీబ్రూ భాషలో ఎలా చెప్తాడంటే మనం ట్రాన్స్లేషన్ చూస్తున్నప్పుడు హార్డ్ ఆఫ్ నెక్ తలదన్యాడు. తలదన్య పవర్ విత్ ట్రెమెండస్ పవర్ అంటే ఒక పెద్ద తీవ్రమైన శక్తి ప్రభావాల గురించి చెప్పడానికి ఏమంటాడంటే విత్ ఎ మైటీ హ్యాండ్ అండ్ అన్ అవుట్ స్ట్రెచ్డ్ హార్మ్, తన చెయ్యి చాచి బలమైన హస్తంతోటి లేకపోతే తన దక్షిణ హస్తం అనే పదాలు వాడుతుంటాడు. దేని గురించి చెప్పడానికి? గొప్ప శక్తి ప్రభావాలు నేను చెప్పడానికి. ఆ తర్వాత సెటిల్డ్ ఒక చోట స్థిరపడ్డాడు అనగానే హీబ్రూ లుక్డ్ అప్ తను పైకి చూసాడనే దానికి ఏం చెప్తాడంటే లిఫ్టెడ్ అప్ అతడు కన్నులెత్తి చూడగా అనే పదాలు మనం చూస్తా ఉంటాం కదా. ఇదంతా కూడా పిక్టోరియల్ లాంగ్వేజ్. ప్రియమైన వారలారా, ఇదంతా పిక్టోరియల్. దానికి ఒక పదం వాడతాడు హీబ్రూలో. దాని అర్థం ఏంటంటే కన్నులెత్తి చూడగా అని ఒక చిన్న పదము. ఆ తర్వాత మిజరబుల్ అనే మాట అంటే చాలా దయనీయమైన స్థితి అనే విషయాన్ని చెప్పడానికి హీబ్రూ పిక్టోరియల్ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే బిటర్ ఆఫ్ సోల్, తన ప్రాణము కలత చెందెను. చూసారా? తన ప్రాణము కలత చెందెను అనే ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్ వాడాడు. తర్వాత బిఫోర్ అంటే ఎదుట అనే మాటకి ఏం ఎలా వాడుతా వస్తాడంటే టు ద ఫేస్ ఆఫ్, అతని ముఖం ఎదుట అనే మాటని చూస్తాము. ఆ తర్వాత బర్న్డ్ అప్ లేకపోతే కాలిపోయెను అనే మాటకి హీబ్రూ పిక్టోరియల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాలంటే ఈ రకంగా చెప్పొచ్చనమాట. ఏంటంటే బర్న్డ్ విత్ ఫైర్, అగ్నితో కాల్చబడెను. మనం జస్ట్ కాల్చబడిందంటే మనకు అర్థమైపోద్ది. కానీ హీబ్రూలో పిక్టోరియల్ లాంగ్వేజ్‌గా మాట్లాడుతున్నప్పుడు అగ్నితో కాల్చివేయబడ్డాడు. సో, చాలా విషయాలు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మనం గనుక కిల్డ్, కిల్డ్ అనే మాటను చదువుతున్నప్పుడు చంపబడటం అనే మాట స్మోట్ విత్ ద మౌత్ ఆఫ్ ద స్వోర్డ్, తన చంపబడెను అనే మాటని చంపబడ్డాడనేది చాలు. కానీ లేకపోతే కత్తి లేకపోతే కత్తి వాత చేత చంపబడిన అనే మాటలు వాడుతా ఉంటాడు. ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్ అనే విషయం మాకు అర్థం. ద ఇజ్రాయేలైట్స్, ఇశ్రాయేలీలు అనే మాట చెప్పాలంటే ఏమంటాడు? ద సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలీల పిల్లలు, ఇశ్రాయేలు కుమారులు అని మాట్లాడతాడు. షీ ఇరిటేటెడ్ హర్, ఆమె ఆ స్త్రీ ఆమెను విసిగించననే మాట వాడడానికి ఏమంటున్నాడంటే షీ కాజ్డ్ హర్ టు థండర్. సమూయేలు తల్లి గురించి మాట్లాడుతూ ఆమెని ఎంతగానో చాలా ఇబ్బందికి గురి చేసే అనే మాటలని మనం చాలా ఈజీగా అర్థం చేసుకునే ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్ ని వాడుతూ వచ్చాడు. సో ప్రియమైన వారలారా, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ మెటాఫోర్స్ రూపకంగా చెప్పడానికి చాలా బాగా ఉన్న ఒక హై రిచ్ లాంగ్వేజ్ హీబ్రూ లాంగ్వేజ్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఓల్డ్ టెస్ట్మెంట్ లో లాజికల్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా దగ్గర మనకి అర్థం కాదనమాట. అంటే హీబ్రూ కల్చర్ లేకపోతే హీబ్రూస్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు కూడా మెటాఫారికల్ గానే చూస్తుంటారు. సో వాళ్ళకి అర్థం కావాలంటే మనము కొంచెం హీబ్రూన్ గురించిన కొంచెం అవగాహన, వాళ్ళ కల్చర్ గురించిన అవగాహన చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మోస్ట్లీ మనం గనక లాజిక్స్ అప్లై చేస్తే చాలా చోట్ల మనకి తొందరగా అర్థం కాదు. కానీ వాళ్ళ మైండ్ సెట్‌ని లేకపోతే ఆ ఒరిజినల్ రిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో
ప్రాథమికంగా ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళ దృష్టిలో నుంచి ఆలోచన చేస్తున్నప్పుడు, ఒక హీబ్రూ మైండ్ నుంచి ఆలోచన చేస్తున్నప్పుడు ఓహో! ఇదా విషయం అనుకుంటాం. తర్వాత రిలేటివ్లీ సింపుల్ వొకాబులరీ and likes to use body parts or other concrete terms to express abstract concepts. ఇప్పుడు కొన్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్, తెలివి అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్, మనము చూడం కానీ దాన్ని చెప్పగలం, తెలివితేటలు అంటాడు. ఇలాంటి వాటన్నిటిని చెప్పడానికి ఏం చేస్తాడంటే బాడీ పార్ట్స్ వాడుతుంటాడు. ఆ తర్వాత ఇది ఒక పర్సనల్ లాంగ్వేజ్. ఒక వ్యక్తి తన అంటే అనేకమైన విషయాలు వెల్లడి చేసుకోవడానికి ఒక అద్భుతమైన లాంగ్వేజ్. దేవుడు తన హృదయాన్ని వెల్లడి చేయడానికి వాడుకున్న ఒక విశేషమైన లాంగ్వేజ్ అన్నమాట. సో హెబ్రూ భాష, హీబ్రూ లాంగ్వేజ్ ని వాడుకోవడంలో మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు మొదటిగా ఇది రిచ్ ఇన్ మెటాఫోరికల్ థింగ్స్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే అది రూపకంగా చెప్పడానికి ఒక అద్భుతమైన సాధనం, అద్భుతమైన భాష. తర్వాత ఇది ఒక పర్సనల్ లాంగ్వేజ్ అని, అలాగే ఇందులో ఉన్న ఫీలింగ్స్ ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత ఇది ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్ అండ్ నో న్యూటర్ జెండర్. ఇందులో నపుంసక లింగం ఉండనే ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ జీవంగానే చూస్తుంది. వాస్ట్ పవర్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దేర్ ఫోర్ ఆఫ్ ఇమాజినేషన్. చాలా సార్లు మనము చాలా ఆలోచించాల్సి ఉంటుంటుంది అనమాట. ఆ తర్వాత పర్సనల్ లాంగ్వేజ్ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు, పర్సనల్ లాంగ్వేజ్ అంటే ఈ రకంగా చెప్పొచ్చాము, ఇట్ అడ్రసెస్ ఇట్ సెల్ఫ్ టు ద హార్ట్ అండ్ ఎమోషన్స్ రాదర్ దన్ మియర్లీ టు ద మైండ్ ఆర్ రీజన్స్. మన రీజన్స్ కి కాకుండా అడ్రసెస్ టు ద హార్ట్ అండ్ ఎమోషన్స్ కి బాలే ఉపయోగపడే లాంగ్వేజ్. సో మనం చూస్తా ఉన్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం మలాకి గ్రంథం 1:2-3 వచనాలు చదువుతున్నప్పుడు, యాకోబును ప్రేమించితివి, ఏశావును ద్వేషించితివి. నిజంగా ఇలా జరిగిందా అంటే, హియర్ ద ఆథర్ రిఫరింగ్ టు ద నేషన్స్. అక్కడ దేశాల గురించి చెప్పడానికి వ్యక్తుల్ని వాడుతున్నాడు. చూసారా? పిక్టోరియల్ అనే విషయాలు మనం చూస్తున్నప్పుడు, ఏ లాంగ్వేజ్ త్రూ విచ్ ద మెసేజ్ ఇట్ ఫెల్ట్ రాదర్ దాన్ థాట్. ఈ యొక్క భాష ద్వారా మనము ఎక్కువగా అనుభవించగలం, ఆలోచించటం కంటే అనుభవించడం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మనం కనుక రీజన్స్ అప్లై చేయడం స్టార్ట్ చేస్తే చాలాసార్లు మనం అర్థం చేసుకోలేం గ్రీక్ లేకపోతే హీబ్రూ టెక్స్ట్ ని. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో హీబ్రూలో 22 లెటర్స్ ఉంటాయి, ఆల్ కాన్సనెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత విల్ రీడ్ ఇట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, రైట్ నుంచి లెఫ్ట్ కి చదువుతూ ఉంటాం. కాన్సనెంటల్ సౌండ్ వొకలైజ్డ్ ఫస్ట్ అండ్ దెన్ ద వొవెల్ అండర్నీత్ ఇట్. అంటే ఎప్పుడైతే ఈ కాన్సోనెంట్స్ తోటి స్క్రిప్చర్స్ అంతా రాయబడ్డాయో, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది చదవటం చాలా కష్టమైపోవడం వల్ల ఓవెల్స్ కూడా పిక్చర్లో ఓవెల్స్ కూడా వాడటం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైందంటే ఓవెల్స్ ని యాడ్ చేసి ఇప్పుడు మూల భాషలో ఉన్నటువంటి స్క్రిప్చర్ ని మరలా రివైజ్ చేశారు కొంతమంది. సో దాన్ని ఏమంటారు అంటే మసక్రే, లేకపోతే ఇంకో అవి వేరే స్క్రాల్స్ అన్నమాట, అవి వేరే స్క్రాల్స్. సో ఇవి మనం చదువుతూ ఉన్నప్పుడు ఒరిజినల్ లాంగ్వేజ్ లో కాన్సనెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి అర్థమవుతూ వచ్చింది అంటే హెబ్రీ భాష ఒక పిక్టోరియల్ లాంగ్వేజ్, అలాగే ఒక పర్సనల్ లాంగ్వేజ్. ఇందులో అంటే మనము హార్ట్ లేకపోతే ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా బలమైన ఒక సాధనం ఏంటంటే హెబ్రీ భాష. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ దట్ దేవుడు హెబ్రీ భాషను వాడుకోవడంలో ఉన్నటువంటి కారణాలు ఇవన్నీ మనకు అర్థమవుతుంది. సరే, గ్రీక్ భాష గురించి మనం చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి. గ్రీక్ లాంగ్వేజ్ అనేది, గ్రీక్ భాష అన్ ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్. ఒకరేం చెప్పాలంటే మోర్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ మైండ్ దాన్ ఆఫ్ హార్ట్. ఇది భావాలకు సంబంధించిన దానికంటే లాజిక్స్ కి, రీజన్స్ కి సంబంధించింది గ్రీక్ భాష. ఇంకొక మాట చెప్పాలంటే వాజ్ ఎ నియర్లీ యూనివర్సల్ లాంగ్వేజ్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపును. ఇట్ కరస్పాండ్స్ ఆర్ ఇట్ కవర్స్ ఈవెన్ ద లాంగ్వేజ్ పీరియడ్ ఆల్సో. ఎప్పుడైతే హెలెనైజేషన్ ప్రాసెస్ లో అలెగ్జాండర్ ది గ్రేట్ అన్ని దేశాల మీద, తాను జయించిన అన్ని దేశాల మీద, ఆల్మోస్ట్ ఆల్ ద వరల్డ్, ఒక చిరుత పులి ఎంత త్వరగా అంత ఫాస్ట్ గా కాంక్వర్ చేయడం స్టార్ట్ చేశాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఆ అలెగ్జాండర్ ది గ్రేట్ ఎక్కడైతే తను వీటన్నిటిని ఈ దేశాలను గెలుచుకున్నాడు, వెంటనే ఏం చేసేవాడు అంటే తన గురువు గారులైనటువంటి సోక్రటీస్, ఇంకొక ఆయన ఉంటారు,
వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి గ్రీక్ని అడాప్ట్ చేస్తా వచ్చాడు వాళ్ళ కల్చర్స్ లో. దీన్ని హెలెనైజేషన్ అంటారు. హెలెనైజేషన్ మనం కొత్త నిబంధనలు చదువుకున్నప్పుడు హెలెనీయులు అంటే ఎవరంటే వాళ్ళు గ్రీకు సంస్కృతిని అంగీకరిస్తారు. సపోజ్ వీఆర్ ఇండియన్స్, మనము భారతీయులం. ఒకవేళ ఆ రోజుల్లో మనం ఉండుంటే, మనము భారతీయులమై ఉండి కూడా గ్రీకుని నేర్చుకోవటం, గ్రీకు సంస్కృతిని మనకి అడాప్ట్ చేసుకోవడం చేస్తే మనల్ని ఏమంటారు అంటే హెలెనిస్టులు అంటారు. యూదులు ఏం చేశారంటే, యూదులు ఎక్కువ మంది ఆ గ్రీక్ సంస్కృతిని వచ్చారు. రోమన్స్ కూడా ఆ సంస్కృతిని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వచ్చారు. సో దీన్ని హెలెనైజేషన్ ప్రాసెస్ అంటారు. అప్పుడు ఏమైందంటే ఆల్మోస్ట్ ఆల్ ద వరల్డ్, ప్రపంచంలో ఆ దాదాపు అన్ని చోట్ల గ్రీక్ని ఎస్టాబ్లిష్ చేశారు. గ్రీక్ లాంగ్వేజ్ ని బాగా డెవలప్ చేస్తూ వచ్చారు. దేవుడు న్యూ టెస్ట్మెంట్ ని కొత్త నిబంధనలో రాపిచ్చాడు. సో మనం చూస్తా ఉన్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. మనము హీబ్రూ భాషని 2 స్టేజెస్ లో చూసాం. ఒకటి ఏంటంటే ఏన్షియంట్ హీబ్రూ, ఆర్ బిబ్లికల్ హీబ్రూ, ఆర్ క్లాసికల్ హీబ్రూ అని చూసాం. స్క్రిప్చర్స్ అయితే గ్రీక్ లో కూడా 5 స్టేజెస్ ఉన్నాయి. గ్రీక్ లాంగ్వేజ్ లో కూడా 5 స్టేజెస్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటది. కానీ జస్ట్ ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ మెటీరియల్ ఇవ్వటం, లేకపోతే వీటన్నిటిని మరలా ఒకసారి వినటానికి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని యూట్యూబ్ లో మరలా చూడండి, నో ప్రాబ్లం. 5 పీరియడ్స్ ఆఫ్ గ్రీక్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఏమేంటంటే హోమరిక్, ఎటైస్, కొయినే, బైజాంటైన్, మోడర్న్. 1 హోమరిక్, 2 ఎటైస్, 3 కొయినే గ్రీకు, బైజాంటైన్, మోడర్న్. ఈ 5 స్టేజెస్ లో కొత్త నిబంధన గ్రంథం రాయబడిందంటే కొయినే గ్రీక్ లో రాయబడింది. కొయినే గ్రీక్ అంటే ఏంటంటే మన ఊర్లలో తెలుగు మాట్లాడతారు, కానీ బాగా పల్లెటూరుకి వెళ్ళినప్పుడు తెలుగు మాట్లాడతారు చూసారా. అంటే గ్రీకు సంస్కృతి లేకపోతే గ్రీకు భాషని మాట్లాడే అట్టడుగు వర్గాలు ఉంటారు కదా, అట్టడుగు వర్గాలు వారు మాట్లాడే గ్రీక్ని ఏమంటారు అంటే కొయినే గ్రీక్ అంటారు. అంటే అందులో ఎలా అంటే అలా మాట్లాడతారు. కొయినే గ్రీక్ ని వాడారు. ఇది పెద్ద స్కాలర్స్ వాడే గ్రీక్ లాంగ్వేజ్ కాదు. ఇది కొయినే గ్రీక్ అంటే అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో గ్రీకు లేకపోతే యూదా సమాజంలో, అలాగే గ్రీక్ కల్చర్ లో వారు వాడే భాషని కొయినే గ్రీక్ అంటారు. ఆ భాషలో రాయబడింది దేవుని ఈ కొత్త నిబంధన. సో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎక్కడి నుంచి లేకపోతే ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకుంటూ వచ్చాడు మనం చూస్తున్నప్పుడు దేవుని స్తుతించాలన్నమాట. మనము పెద్ద స్కాలర్లీ లాంగ్వేజ్ కాకుండా ఒక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోగలిగినటువంటి గ్రీకు స్థాయిని దేవుడు వాడుకుంటూ వచ్చాడు. సో దేవునికి స్తోత్రం. సో ప్రాథమికంగా ఎందుకు గ్రీక్ భాషలోనే దేవుని వాక్యం రాయబడిందంటే మూలప్రతులు హెబ్రీ భాషలో ఎందుకు రాయబడిందో చూసాం, గ్రీక్ భాషలో ఎందుకు రాయబడిందో చూసాం. సో ఈ విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న విషయం పొరపాట్లు లేని లేఖన సత్యం. సో ఐ థింక్ నా సమయం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఒక 5 to 15 minutes 10 more. minutes అన్న. You have 15 minutes more. You can continue. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ప్రియమైన వారలారా గమనించండి, ఇన్హెరెన్సీ ఆఫ్ ద బైబిల్ అంటే దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు. అది జనరల్ రెవల్యూషను, స్పెషల్ రెవల్యూషను. సో తన ప్రత్యక్షతని భద్రపరచడానికి, తరాలకు అందించడానికి, మానవాళికి చక్కగా ప్రిజర్వ్ చేసి అందించడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చాడు. ఇన్స్పిరేషన్ ద్వారా దేవుడు అంటే లేఖనాలు అంటే తెలియజెప్పబడిన దాన్ని రాపించాడు. ఎలా? దైవావేశం ద్వారా. మనుషులు తమ స్వేచ్ఛను పోగొట్టుకోలేదు, అలాగని తాము దేవుని మాటలు కాకుండా వేరే మాటలు కూడా రాయలేదు. ఆయన సూపరింటెండెంట్ లో లేకపోతే ఆయన పర్యవేక్షణలో రాశారు. అందుకని గాడ్ బ్రీత్డ్ అవుట్. మనుషులు ద్వారా ఏ పదం రాయాలో ఆ రాసిన పదాలకి దేవుడు తన జీవాన్ని ఇచ్చాడు. హీ గేవ్ అథారిటీ, హీ గేవ్ లైఫ్ టు దోస్ వర్డ్స్. ఆ పదాలకి జీవాన్ని ఇచ్చాడు, ఆ పదాలకి అధికారాన్ని ఇచ్చాడు అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రాయబడినటువంటి ఈ దైవావేశంతో కూడినటువంటి లేఖన భాగాలు పొరపాట్లు లేని లేఖన సత్యం, ఇన్హెరెన్సీ ఆఫ్ ద బైబిల్, ఇన్హెరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చరల్ ట్రూత్ అని మనం చదవచ్చు. సో ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఈ ఇన్హెరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చరల్ ట్రూత్ లో మనం నేర్చుకోబోయే విషయాలు ఏమేంటంటే పొరపాట్లు లేని లేఖనం సత్యం యొక్క ప్రాముఖ్యత. అసలు మనము దీన్ని నెగ్లెక్ట్ చేస్తే
మనం ఏం నష్టపోతాం? అసలు ఈ విషయం మనం పట్టించుకోకపోతే మనం ఏం నష్టపోతాం? దేవుని లేఖనం సత్యం. ఇందులో తప్పుకు గాని, పొరపాటుకు గాని చోటు లేదు అని గనక మనం అంగీకరించకపోతే మనం ఏమి నష్టపోతాం? దాని ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుంటాం. అలాగే చర్చ్ హిస్టోరియన్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ ఏమంటా ఉన్నారు? రిఫార్మేషన్ టైమ్‌లో ఏమన్నారు? ఇదంతా మనం చూడబోతున్నాం. అసలు అర్థం ఏంటి? పొరపాట్లు లేని లేఖన సత్యం అంటే అర్థం ఏంటి? అనే విషయం నేర్చుకోబోతున్నాం. తర్వాత శరీర ధారణ లేకపోతే ఇన్‌కార్నేషన్ ఆఫ్ ద వర్డ్ అండ్ వ్రిటన్ వర్డ్. ఇన్‌కార్నేట్ వర్డ్ లేకపోతే శరీర ధారణగా వచ్చిన వాక్యానికి, అలాగే రాయబడిన వాక్యానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాన్ని కూడా మనం చూడబోతున్నాం. సో, లెట్ అస్ స్టార్ట్. పొరపాట్లు లేని లేఖన సత్యం యొక్క ప్రాముఖ్యత. లేకపోతే దేవుడు వెల్లడి చేసిన బైబిల్ మాత్రము సంపూర్ణ సత్యమైనది. అందులో పొరపాటే లేదు. ఒక్క అక్షరం గాని, పొల్లు గాని పొరపాట్లు లేవు అని మనం యాక్సెప్ట్ చెయ్యకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే, నేను 2 కాన్సిక్వెన్సెస్‌ని పాల్ ఎన్స్ నోట్స్ నుంచి నేను కోట్ చేస్తా ఉన్నాను. పాల్ ఎన్స్ మూడీ హ్యాండ్ బుక్ ఆఫ్ థియాలజీ నుంచి నేను వీటిని సేకరించాను. అట్లాగే మనం చార్లెస్ సి రైరీ నోట్స్‌లో నుంచి కూడా నేను కంబైన్డ్‌గా ప్లస్ నాకు తెలిసిన కొన్ని విషయాలు నా వ్యక్తిగత అబ్జర్వేషన్‌లో నేను చూసినవి నేను ఇక్కడ పెడుతున్నాను. గమనించండి, సిద్ధాంతపరమైన విషయాలను తృణీకరిస్తాం. ఎలాంటి విషయాలు తెలుసా? హిస్టారికల్ ఫాల్ ఆఫ్ ఆడమ్. ఆదాము పడిపోయిన విషయాన్ని పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే లేఖనము సత్యం కానప్పుడు దాని పక్కన చాలా మంది ఈరోజు రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? మీరు గనక స్టేట్స్‌లో చూస్తా ఉన్నప్పుడు హిస్టారికల్ ఫాల్ ఆఫ్ ఆడమ్ దే ఆల్వేస్ రిజెక్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని రిజెక్ట్ చేస్తా వస్తా ఉన్నారు చాలా మంది చాలా సార్లు. అలాగే యోనా అనే వ్యక్తి, ప్రవక్త అయిన యోనా యొక్క అనుభవం, తాను చేప గర్భంలో నుంచి వెళ్ళి వచ్చిన విషయాన్ని అంగీకరించరనమాట. ఆ తర్వాత సిద్ధాంతపరమైన విషయాల గురించి చూస్తా ఉన్నప్పుడు ఈ యొక్క పెంటెటుక్ ఏదైతే ఉందో, ఈ యొక్క పంచగ్రంథాల యొక్క రచయిత మోషే అనే విషయాన్ని పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఆహ్, యెషయా గ్రంథానికి 2 లేదా 3 ఆథర్స్ ఉన్నారని చెప్పేవాళ్ళు బోలెడంత మందున్నారు. ఆ తర్వాత లిబరేషన్ థియాలజీ అనేది ఈరోజు లిబరల్స్ భయంకరంగా ఉన్నారు. అంటే లేఖనాలని మనకిష్టం వచ్చినట్టు మనం చేయొచ్చు. లేఖనాలని మన ఇష్టం వచ్చిన స్థాయిలో మనము ఎట్లాగంటే అట్లా చేయొచ్చు అనేవాళ్ళు. గమనించండి, లిబరల్స్ అంటే ఎవరంటే లేఖనము లేఖన శిరసత్వానికి ఒప్పుకోకుండా లేఖనాన్ని చేతుల్లో పెట్టుకొని ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వారు బైబిల్ దేవుని వాక్యం అంటారు. కానీ బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అని ఒప్పుకోరు. అర్థమవుతుందా? బైబిల్ దేవుని వాక్యం అండి అని తలూపుతారు. కానీ బైబిల్ మాత్రమే దేవుని వాక్యం అండి అని చెప్పడానికి మాత్రం వెనుకాడతారు. ఎందుకంటే లేఖనాలు చెప్తున్న దానికి ఎట్లా అంటే అట్లా ఇష్టం వచ్చినట్టు అప్లై చేయడం. చాలా దారుణమైన విషయాలు చూస్తా ఉంటారనమాట. ఇంకోటి చెప్పాలంటే పరలోకం, నరకం అనే దాన్ని తృణీకరించి పక్కన పడేస్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని పక్కన పడేస్తారు. ఇంకా చాలా విషయాలు ఈ ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనే విషయాలు యాక్సెప్ట్ చేయకుండా, లేకపోతే పొరపాట్లు లేని లేఖన సత్యం అనే విషయాన్ని అంగీకరించకపోతే ప్రాథమికమైన సిద్ధాంతం ట్రైయూన్ లేకపోతే ట్రినిటీ అని మనం పిలుస్తున్నటువంటి త్రిత్వాన్ని గురించినటువంటి ప్రాథమికమైన బోధన కూడా కొట్టి పక్కన పడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సిద్ధాంతపరమైన విషయాల తృణీకరణ జరుగుతది. మనం ఎప్పుడైతే ఇనరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనే విషయాన్ని మనము తృణీకరించి పక్కన పెట్టుకుంటామో అప్పుడు ఇలాంటివి జరుగుతాయి. తర్వాత ఇప్పుడు చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సెవెంత్ డే అడ్వాంటిస్ట్‌ని ఎందుకు మనము ఆహ్, భిన్నంగా చూస్తామంటే, వాళ్ళు హెవెన్, హెల్ అనేది లేదంటారు. హెవెన్, హెల్ అనేది అసలు లేదండి అంటారు. అయితే ఆలోచించండి. క్రైస్తవులుగా మనకున్నటువంటి నిరీక్షణ, మన ప్రాథమికమైనటువంటి విశ్వాసం ఇదే కదా! మన ప్రియ ప్రభువు మన కోసం నివాసములు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన వస్తాడు. మనల్ని తనతో కూడా ఉండటానికి యుగాలు, తరతరాలు, నూతన ఆకాశం, నూతన భూమిలో మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. ఇది కదా! అయితే వారు ఇది నమ్మరు. సో, ఇవన్నీ ప్రాథమికమైన సిద్ధాంతాల విషయాన్ని తృణీకరించడంలో వస్తాయి. ఆ తర్వాత దైనందిన క్రైస్తవ జీవితానికి చెందిన విషయాల తృణీకరణ గురించి మనం చూస్తా ఉన్నప్పుడు, లైఫ్ స్టైల్ ఎర్రర్స్ చూస్తా ఉన్నప్పుడు ఆహ్, జారత్వాన్ని గురించినటువంటి సీరియస్‌నెస్ ఉండదు. మీరు చాలా మందిని మీరు విజయవాడలో చూస్తే చాలా మంది కనపడతారు. విజయవాడలో నేను చాలా మందిని గమనిస్తా వచ్చాను. దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ అడల్టరీ. ఏముంది? ఆత్మ రక్షించబడ్డది గదా! దేహం ఎట్లైనా ఉండొచ్చు అనే బోధ. తర్వాత
హోమోసెక్సువాలిటీ, పేటరేగిపోతున్నటువంటి విచ్చలవిడితనం ఎంత దారుణం చూడండి. ఆ తర్వాత డైవోర్స్ అండ్ రీమ్యారేజ్. దేవుని లేఖనాలు చెప్తున్నటువంటి ఈరోజు కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోవడానికి మన లైఫ్స్ అన్ని కూడా, అంటే ఈవెన్ బీయింగ్ అన్ యంగ్స్టర్స్, యవనస్తులుగా ఉన్నటువంటి మన జీవితాల్లో చాలా ఆహ్, చాలా సార్లు చాలా వేర్వేరు నిర్ణయాలు తీసుకోవడానికి మనము ఎందుకెళ్తా ఉన్నామంటే, లేఖనాల్లో ఉన్నటువంటి విషయాల్ని సత్యమని మనం నమ్మితే, లేఖనం చెప్తున్న దాన్ని అబ్సల్యూట్ మనం ఫాలో అప్ చేస్తామనమాట. ఆ తర్వాత కల్చరల్ ఇంటర్ప్రిటేషన్. ఆహ్, సో, వాళ్ళు ఏం చేశారంటే, యూదులు ఒక విషయం చేశారు, మనం కూడా అలా చేద్దాం. సో, వాళ్ళు పలానా విషయాన్ని ఆచరించారు, మనం కూడా ఆచరిద్దాం. సో, ఎలా అంటే ఒక విషయం బాగా గమనించండి. కొంతమంది ప్రభు రాత్రి భోజనం అని చెప్పి రాత్రి పూటనే ఆచరిస్తారు. అంటే ఆ విషయాన్ని లిటరల్‌గా తీసుకొని కల్చరల్ తీసుకొని అలాగే అప్లై చేస్తా ఉంటారు. బట్ అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్‌ని ఇదంతటిని వదిలేస్తారు. తర్వాత విషయం ఏంటంటే, ఆహ్, బైబిల్ త్రూ ఎ మోడర్న్ సైకలాజికల్ గ్రిడ్. బైబిల్‌ని ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు. అక్కడ అలా ఎందుకు చేశాడు? ఇక్కడ ఇలా ఎందుకు చేశాడు? ఇదంతా కూడా అంటే బైబిల్‌లాగా చూడ్డం, క్రైస్తవునిగా మన ప్రాథమికమైన బైబిల్‌లో నుంచి లోకాన్ని చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి లోకాన్ని చూడాలి తప్పితే, మనము లోకపు యొక్క ప్రభావం నుంచి దేవుని వాక్యాన్ని చూస్తే మనం మిస్‌లీడ్ అవుతాం. ఈరోజు చాలామంది గమనించండి, సైన్స్‌ని సైన్స్‌ని బైబిల్‌లో ప్రూవ్ చేయాలని చెప్పి, బైబిల్‌లో ఉన్నటువంటి అనేకమైన విషయాల్ని తప్పుగా అర్థం చేసుకొని అనేక అవస్థలు పడుతున్నోళ్ళున్నారు. అయితే బైబిల్ చెప్తున్నటువంటి విషయాలని బైబిల్‌లో నుంచి సైన్స్‌ని చూడడం. లేకపోతే సైన్స్‌ని గురించి ధృవీకరిస్తున్న విషయాలను అంగీకరిద్దాం అంతే. సైన్స్ అంతా చెప్పేది బైబిల్ చెప్తా ఉందనేది మనము జాగ్రత్తగా చూడాలన్నమాట. దాన్ని చాలామంది మిస్‌లీడ్ అవుతా వచ్చారు. మన కాలేజ్ డేస్‌లో కూడా మనం చూస్తా వచ్చాం. సో, ప్రియమైన వారలారా గమనించండి. లైఫ్ స్టైల్ ఎర్రర్స్, విచ్చలవిడితనం, హోమోసెక్సువాలిటీ ఇవన్నీ కూడా పేటరేగిపోతాయి. ఎప్పుడైతే మనం వీటన్నిటిని రిజెక్ట్ చేస్తామో. సో, ఇన్హెరెన్స్ ఆఫ్ ద బైబిల్ చెప్తుందే సత్యం అనే విషయాన్ని మనం వదిలిపెట్టామా, ఇక మనం ఊహించని పరిణామాలు మన జీవితాల్లో చూస్తాం. మన చుట్టుపక్కల చూస్తాం. మన సమాజంలో చూస్తాం. ప్రపంచమంతా అధోగతి పాలైపోవడం చూస్తాం. సో, తర్వాత ఆహ్, పొరపాట్లు లేని లేఖన సత్యాన్ని గురించి చర్చ్ ఫాదర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడారా అని నేను చదువుతా వచ్చినప్పుడు, ఫస్ట్ టైమ్ ఆహ్, ఈ యొక్క ఇన్హెరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనే విషయాన్ని బీబీ వార్ఫీల్డ్ ప్రిన్స్టన్ థియలాజికల్ యూనివర్సిటీ నుంచి ఆయన చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. వార్ఫీల్డ్ తన తర్వాత వచ్చిన జనరేషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా నిలబడి, ఆనాడు ఉన్నటువంటి సమాజం సైన్స్‌ని బైబిల్ మీద రుద్దటానికి ప్రయత్నం చేసి, అనేక మంది సైన్స్ వైపు అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి, సైన్స్‌లో ఉన్నటువంటి అనేక విషయాలకు తగినట్టుగా బైబిల్‌ని అలా చేయాలి, ఇలా చేయాలని బైబిల్‌ని వక్రీకరిస్తున్న సమయంలో దేవుడు వీరిని లేపుకొని అనేక రకాలుగా చాలా దేవుడు తన పనిని సాగించాడు. అగస్టీన్ 354 నుంచి 430 క్రీస్తు శకంలో తాను చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు దేవుని వాక్య సత్యం కోసం. తర్వాత థామస్ ఆక్వినస్ 1224 నుంచి 1274 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. తాను ప్రభు కొరకు చాలా బలమైన సాధన నిలబడ్డాడు. ఫెయిత్ కెన్ అండర్‌లై ద లిటరల్ సెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ అనే మాటను వాడుతా వచ్చాడు. అయితే మార్టిన్ లూథర్ గురించి మనందరికి బాగా తెలుసు. మార్టిన్ లూథర్ అంటాడు, ద స్క్రిప్చర్స్ హావ్ నెవర్ ఎర్రెడ్. లేఖనాలలో లోపం అన్నదే లేనే లేదు. లేఖనాలలో లోపం అన్నదే లేదు. లేఖనాలు మాత్రమే సంపూర్ణ సత్యం. లేఖనాలు మాత్రమే సత్యం అంటాడు. తర్వాత మెథడిస్ట్ ఫౌండరు జాన్ వెస్లీ, వీళ్ళందరూ కూడా ఇన్హెరెన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ కోసం స్ట్రాంగ్‌గా చర్చ్ హిస్టరీలో నిలబడ్డట్లుగా మనకు కనపడతా ఉంటది. అసలు పొరపాట్లు లేని లేఖన సత్యం అంటే అర్థం ఏంటి అంటే, ఈ డెఫినేషన్ చూసి ఈ వీక్ క్లాస్ మనం కంప్లీట్ చేద్దాం. తర్వాత సెషన్స్‌లో ఆహ్, శరీర ధారణగా వచ్చిన వాక్యానికి, అలాగే ఆహ్, మనం ఈ యొక్క రాయబడిన వాక్యానికి మధ్య సంబంధాన్ని మనం చూడబోతా ఉన్నాం. సో, బైబిల్‌లో రాయబడిన విషయాలన్నీ బాగా అబ్జర్వ్ చేయండి డెఫినేషను. బైబిల్‌లో రాయబడిన విషయాలన్నీ అంటే ఆదిమ ప్రతులలో ఉన్న ప్రతీది అని మనకెలా తెలుస్తదంటే, వెన్ వి అప్లై ప్రాపర్ హెర్మెనెటిక్ రూల్స్, మనకిష్టం వచ్చినట్టు మనం ఎట్లంటే అట్లా వాక్యాన్ని చదువుకోవటం ద్వారా కాదు. సత్యవాక్యాన్ని సరిగా విభజన చేయటం ద్వారా. మనము దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి.
మనము చాలా చేంజ్ చేయాల్సినవి ఉన్నాయి. టైం గ్యాప్ ఉంది, స్పేస్ గ్యాప్ ఉంది, కస్టమ్స్ గ్యాప్ ఉంది, లాంగ్వేజ్ గ్యాప్ ఉంది, రైటింగ్ గ్యాప్ ఉంది, స్పిరిచువల్ గ్యాప్ ఉంది. టైం గ్యాప్ అంటే క్రోనలాజికల్‌గా, స్పేస్ గ్యాప్ అంటే జాగ్రఫికల్‌గా, కస్టమ్స్ గ్యాప్ అంటే కల్చరల్‌గా, తర్వాత లాంగ్వేజ్ గ్యాప్ అంటే లింగ్విస్టిక్ ఓరియెంటెడ్‌గా, రైటింగ్ గ్యాప్ అంటే లిటరరీ ఇష్యూస్‌లో, స్పిరిచువల్ గ్యాప్ అనేది సూపర్ న్యాచురల్ ఇష్యూస్‌లో. ఇవన్నీ మనము కన్సిడర్ చేసుకొని లేఖనాలను ఇంటర్ప్రిట్ చేయాలి. మన ఇష్టం వచ్చినట్లు చేయడం ద్వారా మనము చాలా తప్పు త్రోవలోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడేంటంటే అలా అప్లై చేయగా వచ్చిన ప్రతీది అనగా అది సిద్ధాంతమైన, చరిత్ర సంబంధమైనదైనా, విజ్ఞాన శాస్త్ర సంబంధమైనదైనా, భౌగోళిక శాస్త్రము మొదలుగా అన్నీ సత్యమే. అందులో ఎలాంటి పొరపాటు లేదు. గుర్తుపెట్టుకోండి. సిద్ధాంతం డాక్ట్రినల్‌గా, హిస్టారికల్‌గా, సైంటిఫిక్‌గా, జాగ్రఫికల్‌గా ఇవన్నీ మనమేమో సరైన హెర్మోనెటిక్స్ అప్లై చేసి చూస్తా వచ్చినప్పుడు అవన్నీ సత్యమే. ఒకవేళ నేను తప్పుగా అర్థం చేసుకున్నానంటే గుర్తుపెట్టుకోండి. లోపం నాలో ఉంది అని. సో, మనం బాగా గుర్తుపెట్టుకుందాం. దేవుని లేఖనాలలో లోపము లేనే లేదు. దేర్ ఈస్ నో ఎర్రర్. లేఖనాల్లో అసలు పొరపాటే లేదు. ఎప్పుడన్నా పొరపాటులాగా అనిపిస్తా ఉందంటే, నాలోనే అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నన్ను కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సో, అందులో ఎలాంటి పొరపాటు లేదు అనేది ప్రాథమికమైన యొక్క అర్థం. సరే, దీనికి ఇంకా సినోనిమ్‌గా మనం చూస్తున్నప్పుడు బైబిల్ ఎవరిని తప్పుదోవ పట్టించదు. అది మోసమును బోధించదు. లేదా దాని ఉద్దేశంలో ఓడిపోదు. గమనించండి. ఆహ్, ఏడీ 200 అండ్ 300 బిట్వీన్‌లో ఒక ఒక వ్యక్తి ఉన్నాడు. తను నేను అంటే అది ఎంతవరకు జరిగిందో నాకు తెలీదు. కానీ నేను చదువుతా వచ్చాను తన గురించి. తనేంటంటే నపుంసకులుగా కొందరు తమ్మును తామే చేసుకున్నారు అనే విషయాన్ని చదివి మత్తయి సువార్తలో తను తన జెనిటల్స్ లేకపోతే తను నపుంసకుడిగా తను తాను తయారు చేసుకొని ఆ తర్వాత లేఖనాలని అనడం ప్రారంభించాడు. ఆ తర్వాత లేఖనాలని లిటరల్‌గా తీసుకోవడం తప్పు. మనం అలెగోరికల్‌గానే చూడాలని చెప్పి హి బికేమ్ ద ఫాదర్ ఆఫ్ అలెగరీ. హి స్టార్టెడ్ ఏ అలెగరికల్ స్కూల్ అన్నమాట. సో, మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ ఎవరిని తప్పుదోవ పట్టించదు. అది మోసం బోధించదు. లేదా దాని ఉద్దేశంలో ఓడిపోదు. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇన్‌ఫాలిబుల్ లేకపోతే ఇన్‌ఫాలియబిలిటీ ఇ అనేది ఇన్నెరెన్సీకి ఒక సినోనిమ్ అన్నమాట. ఒక పర్యాయ పదం లాంటిది. సో తర్వాత బైబిల్ యొక్క విశ్వసనీయత. ట్రస్ట్ వర్దినెస్ ఆఫ్ ద బైబిల్ అంటే, బైబిల్ గ్రంథం నమ్మదగినది గనుక విశ్వసింపబట్టుకు తగినది. కానీ కొన్ని దుర్బోధనలను బట్టి ప్రతి పదాన్ని స్పష్టంగా వివరించవలసి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి పదాన్ని వక్రీకరించడానికి ప్రయత్నిస్తారు తెలుసా? మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న ఒక వక్రీకరణని నేను మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. యెహోవా సాక్షులు మన దగ్గరకు వచ్చి ఈ రకంగా చదువుతారు. ఏమన్నా తెలుసా? అండ్ ద వర్డ్ వాస్ ఏ గాడ్ ఒక ఆర్టికల్ వాడతాడు. అయిపోయింది. టోటల్ ట్రినిటీని డిస్ట్రక్ట్ చేసి పడేశారు. అంటే ఇంకా త్రిత్వం అనే కాన్సెప్ట్‌ని ఆహ్, అసలు నామరూపాలు లేకుండా చేశారు. దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆయనకి ఆర్టికల్ ఎందుకు వాడతాడక్కడ? ఇది ఇదన్నమాట అర్థం చేసుకోవాల్సింది. సో, ప్రోస్ అనే మాట్లాడతాడు గ్రీక్‌లో. అనే దగ్గర. సో, ప్రియమైన వాళ్ళారా గమనించండి. సో, మనము ప్రతి పదాన్ని స్పష్టంగా చక్కగా వీలైతే చక్కగా మనము యంగ్‌స్టర్స్‌గా ఉన్నాం కాబట్టి మూల భాషను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా రిసోర్సెస్ వచ్చాయి నేర్చుకుందాం. లేదా మనకంత అవకాశం లేకపోతే చక్కగా బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్‌ని మనము అన్ని కోణాల్లో ఆలోచించి చక్కగా చేయాల. ఎలా అంటే అలా చేయడం అనేది మనకే ప్రమాదం. బైబిల్ ఎప్పుడు కూడా తప్పు త్రోవ పట్టించదు. సో, ఈ రకంగా చెప్పాలనుకుంటున్నాను. దేవుని వాక్యం నమ్మదగినది. దేవుని వాక్యం చాలా సత్యమైనది అనే విషయాన్ని గమనించాం. సో, ప్రియమైన వారలారా, పొరపాట్లు లేని లేఖన సత్యం యొక్క అర్థాన్ని మనం చూసాం. కమింగ్ వీక్‌లో మనం ఎందుకు పూర్ణ పొరపాటు లేని దానిగా బైబిల్ నమ్మాలి? అసలు ఎందుకు నమ్మాలి? అనే విషయాన్ని చూడబోతున్నాం. ఆ తర్వాత పొరపాటు లేదు అని చెప్తున్న ఈ బైబిల్ వేటేటిని ఎలో చేస్తా ఉంది అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత ద వర్డ్ ఆఫ్ గాడ్ 2 లివింగ్ రెవల్యూషన్స్, లివింగ్ ఇన్కార్నేట్ వర్డ్, లివింగ్ రిటర్న్ వర్డ్ అనే విషయాలు మనం చూడబోతున్నాం. పాఠం బైబిల్‌లో లేదా లేఖనాల్లో పొరపాటు లేనే లేదు. ప్రియమైన సోదరా, సోదరి, ఈ ప్రపంచంలో ఒక పర్ఫెక్ట్ పర్సన్ రాయించిన బుక్కు, తన గురించి తను సత్యాన్ని వెల్లడి చేసిన బుక్కు బైబిలు. ఈ ప్రపంచంలో ఆహ్, అంటే నిన్ను తప్పు త్రోవ పట్టించకుండా సరైన త్రోవలో నడిపించగలిగిన ఏకైక జీవము గల దేవుని గ్రంథం బైబిలు. సో,
అన్నా నేను రైట్ ఓడ్‌లో లేకపోతే నేను రైట్ పాత్‌లో ఉండాలనుకుంటున్నాను. నా లైఫ్ లాంగ్ నేను రైట్ పాత్‌లో ఉండాలనుకుంటున్నాను. తప్పు త్రోవలోకి వెళ్ళదలుచుకోవట్లేదంటే వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ప్రతిదినం చదువు. వాక్యాన్ని అనుదినం పఠించు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నాము. లేకపోతే ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదవటం మనం ప్రారంభించినప్పుడు తప్పు త్రోవలో నుంచి బయటకొస్తాం. సో, లెట్ అస్ స్టార్ట్ టు రీడ్ ద స్క్రిప్చర్స్ ఎవ్రీ డే రెగ్యులర్‌లీ. దేవుని వాక్యాన్ని ప్రతిదినం అనుదినం మనం చదవటం ప్రారంభించినట్లయితే తప్పు త్రోవలోకి వెళ్ళకుండా లేఖనాలు మనకు సహాయం చేస్తాయి. దేవుడు ఆహ్, అలాంటి కృపని మనకందరికి అనుగ్రహించును గాక. సో, క్వెషన్స్ ఇవి మనం చాలా సార్లు చూస్తా వచ్చాం. సో, పొరపాటు అంటే ఏంటి? సో, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు ఒకసారి క్వెషన్ చేయండి. ఈ క్వెషన్‌కి ఆన్సర్ వస్తా ఉంటే ఈ సెషను కొంచెం మన అర్థమైనట్టే. తర్వాత అసైన్‌మెంట్ నెక్స్ట్ వీక్ ఇస్తాను. సో, రిసోర్స్ ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. సో, ఉదింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడు. ప్రభుకే స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నాం. థాంక్ యూ వన్ అండ్ ఆల్. అన్న ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు.